హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. హెడ్స్ ఆఫ్ స్టేట్ సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రియాంక చోప్రా, జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా స్టారింగ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సినిమా చూసా. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలో ఎట్లా పర్ఫామ్ చేసిందోనని సినిమా చూసా. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాకే ఎక్కువ మార్కులు. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే యావరేజ్ సినిమా. విల్ డేరింగియర్ అలియాస్ జాన్ సీనా అమెరికాకు అధ్యక్షుడు, సామ్ క్లార్క్ అలియాస్ ఇద్రిస్ బ్రిటిష్ ప్రధాని. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. విలన్ రూపంలో ఒక సమస్య ఎదురవుతుంది. ఒకసారి అనుకోకుండా ఇద్దరు ఒకే విమానంలో జర్నీ చేయడం, ఆ విమానాన్ని విలన్ కూల్చడం, వీరు కూలక ముందే విమానం నుంచి బయటికి దూకడం, ఆ తర్వాత ఆ అడవులలో నుంచి ఎలా బయటపడ్డారు, వారికి నోయల్ బిసెట్ అలియాస్ ప్రియాంక చోప్రా ఎలా హెల్ప్ చేసిందనేదే సినిమా కథ. ఈ సినిమా రన్ టైం 2 గంటలలోపే. 2 అధ్యక్షుల బ్రొమాన్స్ కథ. వారిద్దరి మధ్య కామెడీని క్రియేట్ చేయాలని ట్రై చేశారు, కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా హైలైట్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, సినిమా యాక్షన్ సీక్వెన్స్ను బాగా డిజైన్ చేశారు. యాక్షన్ పార్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ యాక్షన్ పార్ట్ను పిక్చరైజేషన్ కూడా సూపర్. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా జాన్ సీనా మరియు ఇద్రిస్లు ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. ఇక సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే మన ప్రియాంక చోప్రా. ఈ సినిమాలో ఆమె మెయిన్ లీడ్. MI6 ఏజెంట్గా యాక్షన్ పార్ట్లో అయితే టెరిఫిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైట్స్లో దుమ్ము దులిపింది. సినిమా మొత్తానికి ఆమెకే 10/10 మార్కులు. ఆమె రోల్ను బాగా డిజైన్ చేశారు. తర్వాత స్క్రీన్ ప్లే ఏం బాగాలేదు. కొన్ని లాజిక్స్కి దూరంగా ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ నాకైతే ఎంగేజింగ్గా మరియు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు.